శివనూరు సరోజినీ నగర్లో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు కమ్యూనిటీ కనెక్ట్ నిర్వహించారు. మెదక్ జిల్లా నర్సింగి మండలం జప్తి శివనూరు సరోజినీ నగర్లో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు కమ్యూనిటీ కనెక్ట్ నిర్వహించారు. తెల్లవారుజామున 6 గంటల నుండి 3 సిఐలు, 14 మంది ఎస్ఐలు, 100 మంది పోలీస్ సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అధికారులు ప్రతి ఇంటిలో ఆధార్ కార్డులను వివరాలను సేకరించారు. కడుపు వృత్తి కోసం వైజాగ్, నల్గొండ, కామారెడ్డి నుండి వచ్చిన సుమారు 15 మంది మహిళలను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. సరైన ధృవపత్రాలు లేని 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వ్యభిచారం వల్ల కలిగే అనర్థాలను వారికి వివరించారు. వ్యభిచారాన్ని మానివేయాలని, ప్రభుత్వం తరపున ఉపాధి కల్పించేందుకు సహకరిస్తామని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. మహిళల అక్రమ రవాణా చేసి వ్యభిచారంలోకి బలవంతంగా దింపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సరోజినీ నగర్ కాలనీ అని చెప్పేసి ఇక్కడ మేము మొత్తము తూప్రాన్ సబ్ డివిజన్ పోలీసులు అందరం ఇక్కడ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాము చేయడం జరిగింది. ఇందులో మొత్తము ఒక 4 సిఐలు, తర్వాత ఒక 14 మంది ఎస్ఐలు, మొత్తం టోటల్ స్టాఫ్ అంతా కూడా ఒక 100 మంది దాకా, దీంట్లో డాగ్ స్క్వాడ్ మిగతా అన్ని చోట్ల అందరినీ తీసుకొని ఇవాళ మేము చేసినాము. గతంలో కూడా ఈ సరోజినీ నగర్కి ఒక చెడ్డ పేరున్నది. ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పేసి గతంలో కేసులు అయిపోయినాయి. ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని చెప్పేసి కూడా చాలామంది మీద కేసులు అయిపోయినాయి. గతంలో చాలా ప్రయత్నాలు జరిగినాయి పోలీస్ తరఫున, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున. ఏంటంటే వీళ్ళలో ఉన్న ఈ వృత్తి ఏదైతే పాడు వృత్తి, పడుపు వృత్తిని మార్చాలి అన్న ఉద్దేశంతో కూడా ఇక్కడ వీళ్ళందరిలో వీళ్ళ మార్పు తీసుకురావాలని చెప్పేసి కూడా చాలా కార్యక్రమాలు చేపట్టడం కూడా జరిగింది. అయితే అవి తర్వాత మెటీరియలైజ్ కాలేదు. తర్వాత ఇప్పుడు కూడా మేము వీళ్ళందరికీ కూడా మేమంతా కూడా నిఘా పెట్టినాము. తర్వాత బయట నుంచి కొంతమంది వ్యక్తుల్ని, తర్వాత కొంతమంది అమ్మాయిల్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ వాళ్ళు ఈ రకమైన ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్కి పార్టిసిపేట్ చేస్తున్నారన్న విషయం తెలిసి ఇవాళ మేము అంతా కూడా ఇక్కడ ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ వచ్చి వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. స్థానికులతోటి ఈ కాలనీ వాసులు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళకు క్లియర్గా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చెప్పడం జరిగింది. మేము పోలీస్ కానీ పూర్తిగా ప్రభుత్వం కానీ వీళ్ళ సహాయం చేయడానికి రెడీగా ఉన్నది. కావాల్సిందల్లా వాళ్ళ నుంచి స్వచ్ఛందంగా ఈ వృత్తి అనేది మానుకొని తర్వాత వాళ్ళ పిల్లల చదువు, తర్వాత వాళ్ళ వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఇంకా పైసలు చదివి ఒక మంచి స్థాయికి వెళ్ళేలాగా వాళ్ళు చూడము. అదేవిధంగా వాళ్ళకు ఏమైనా ఉపాధి అవకాశాలు కావాలంటే వాళ్ళ అభిరుచులు తెలుసుకుందాము, వాళ్ళకి ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్నది అన్న విషయం తెలుసుకొని దాంట్లో వాళ్ళు మార్చాలన్న ఉద్దేశంతో చేసినాము. ఒక మంచి ప్రయత్నం ఇది కేవలం ఏంటంటే రెగ్యులర్గా చేస్తున్న కోఆర్డినేట్ సెర్చ్ లేదా కమ్యూనిటీ కాంటాక్ట్లో కాకుండా ఇక్కడ వీళ్ళలో ఒక మార్పు కోసము ఇవాళ మేము మా ఎస్పీ గారు శ్రీ శ్రీనివాసరావు ఐపీఎస్, మెదక్ జిల్లా ఎస్పీ గారు, తర్వాత జిల్లా అడ్మినిస్ట్రేషన్ యంత్రాంగం తరపున కూడా మేమంతా వీళ్ళలో ఒక మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇవాళ ఈ మార్పు కోసం అని చెప్పేసి మేము ఈరోజు ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. వీళ్ళు కూడా మాకు సానుకూలంగా స్పందించినారు. తర్వాత దీంట్లో మేము ఎంక్వైరీ చేస్తున్నలో భాగంగా సర్వే చేసినాము. తర్వాత ప్రతి ఇల్లు తిరిగేసి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, ఏమైనా ఆధార్ కార్డులు కూడా ట్యాంపర్ అయినాయా అని చెప్పేసి చూసినాము. ఒక 15 మంది మాకు బయటి వ్యక్తులు ఉన్నట్లు మాకు వచ్చింది. అది కూడా వెరిఫై చేస్తున్నాము. ఆధార్ కార్డులు ఉన్నాయని అది కూడా మేము మ్యాచ్ చేసేసుకొని నిజమేనా కాదన్నది కూడా మేము వెరిఫై చేసుకొని వాళ్ళకి సంబంధించిన కూడా తదుపరి చర్యలు కూడా ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు సానుకూలంగా స్పందించినారు. తర్వాత మేము మళ్ళీ వస్తామని చెప్పినాం. ముఖ్యంగా దీంట్లో మేము ఏంటంటే ప్రాపర్ లైటింగు, తర్వాత సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాము. ఈ వితిన్ 1 మంత్లోనే మేము 15 రోజుల్లోనే మేము ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రాపర్ లైటింగ్ ఏర్పాటు చేసేసి ఒక నిఘాను అనేది కఠినం చేస్తాము. అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం వాళ్ళలో మార్పు కోసం కొన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి మళ్ళీ కూడా మేము చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దీని ఇనిషియేటివ్ తీసుకున్న మన నార్సింగ్ ఎస్ఐ సృజన, తర్వాత సిఐ రామాయంపేట సైదనాయక్, తర్వాత ఇంతకుముందు ఇక్కడ సమర్థవంతంగా పనిచేసిన ఎస్ఐ రాజేష్, తర్వాత మా గతంలో పనిచేసిన సిఐ, ప్రస్తుత తూప్రాన్ సిఐ, గతంలో రామాయంపేట పనిచేసిన వెంకటరాజ గౌడ్, తర్వాత అందరం కూడా దీన్ని అంటే ఇక్కడ ఒక మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేస్తున్నాము. దీనికి అందరూ కూడా మీడియా మిత్రులు, మిగతా వాళ్ళందరూ కూడా, ప్రజలు అందరూ కూడా సహకారం చేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా పోలీస్ శాఖ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.
వెరిఫై చేసిన తర్వాత దాని తగ్గట్లో చేస్తాం. వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు ఆధార్ కార్డులు. మాకేంటంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా చూసేసి ఒకవేళ ఏమైనా ఉంటే దాని చట్ట ప్రకారం మేము అది చేసేస్తాం. సార్ గతంలో కూడా ఇస్తాము. అయితే దాన్ని ఏంటంటే కంటిన్యూటీ అనేది బ్రేక్ వచ్చింది. బ్రేక్ రావడం వల్ల వీళ్ళు ఏంటంటే దాని అదైపోయినాయి. ఇక వాళ్ళు కంప్లైంట్ కూడా చేసినారు. ఏంటంటే గతంలో ఎవరైతే ఒక ఎన్జిఓ పనిచేసినారు, ఎన్జిఓ పనిచేసి లోన్లు ఇప్పించేసి ఆ లోన్లు అని చెప్పేసి వీళ్ళ పేరు నుంచి వాళ్ళు డ్రా చేసుకున్నారన్న అలిగేషన్స్ ఉన్నాయి. ఈసారి అలాంటివి కాకుండా ఆ పాత బిటర్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కాబట్టి అలా కాకుండా ఒక ప్రాపర్గా అయ్యేటట్టు వీళ్ళని ఖచ్చితంగా దాంట్లోకి ఇలా వృత్తి నుంచి బయటపడేయాలనే ఉద్దేశంతో మేము పనిచేయబోతున్నాము. ఖచ్చితంగా కూడా చేస్తాము.